నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ అవర్ టాపిక్ ఈస్ బోర్డ్ ప్లాట్. సో మనకి ఈ బోర్డ్ ప్లాట్ వచ్చేసి క్వశ్చన్ ఏంటిదంటే k ఇంటూ s స్క్వేర్ బై 1 + 0.2s ఇంటూ 1 + 0.02s. మనకి ఒమేగా వాల్యూ ఎంత 5 రేడియన్ పర్ సెకండ్ ఇచ్చింది. సో ఇప్పుడు మనకి నార్మల్గా మనకి ఈ కంట్రోల్ సిస్టమ్స్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ ఇలా ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటిదంటే పుట్ s ఈక్వల్ టు 0 ఒమేగా. తర్వాత ఇప్పుడు మాకు మొన్ననే మాకు సిఎస్ ఎగ్జామ్ అనేది అయిపోయింది, సెమిస్టర్ ఎగ్జామ్. సో మాకు సెమిస్టర్లో మాకు ఈ బోర్డ్ ప్లాట్ అనేది క్వశ్చన్ అనేది దిగింది. సో చెప్తున్నా ఇప్పుడు మీ ట్రిపుల్ వాళ్ళకి ఎలా వస్తుందో వీ కాంట్ ప్రెడిక్ట్. మనకి ఇప్పుడు s ఈక్వల్ టు j ఒమేగా కదా. సో k ఇంటూ j ఒమేగా హోల్ స్క్వేర్ 1 + 0.2 j ఒమేగా 1 + 0.02 j ఒమేగా. అండ్ ఇక్కడ మనకి ఈ కాన్స్టెంట్ వాల్యూ అనేది k ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మీకు క్వశ్చన్లో వాడు సింపుల్గా అయితే అస్సలు అడగలడు, ఎందుకంటే అది కంట్రోల్ సిస్టమ్ కాబట్టి ఎప్పుడైనా రాడ్ దిగుతుందంట. సో ఇలాంటి క్వశ్చన్స్ వాడు అడుగుతాడు. సో ఇప్పుడు ఇది వినండి, మంచి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ టు 1, k ఈజ్ ఈక్వల్ 1 అన్నప్పుడు ఇది అంత అవసరం లేదు, వదిలేయాలి అక్కడనే j ఒమేగా. సో ఇప్పుడు ఇది ఇక్కడ రాసుకోండి. రాసుకున్నాక మనం మ్యాగ్నిట్యూడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ ఇప్పుడు మనకి ఒమేగా c1 ఈజ్ ఈక్వల్ టు 1/0.2 తీసుకుంటే 5 రేడియన్ పర్ సెకండ్స్ వస్తుంది. అండ్ ఒమేగా c2 ఈజ్ ఈక్వల్ టు 1/0.02 తీసుకుంటే 50 రేడియన్ పర్ సెకండ్స్ వస్తుంది. ఇప్పుడు మనకి ఒమేగా ఎల్ అనేది తీసుకోవాలి, ఒమేగా హెచ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది 5 రేడియన్ పర్ సెకండ్స్ వచ్చింది ఒమేగా c1. సో దీనికన్నా లీస్ట్ వాల్యూ అనేది మనం ఒమేగా ఎల్గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు నార్మల్గా ఒమేగా ఎల్ వాల్యూ ఎంత 0.5 తీసుకుందాం. అంటే ర్యాండమ్గా తీసుకోవాలి, ఎంతైనా తీసుకోవచ్చు కానీ దీనికన్నా తక్కువ తీసుకోవాలి. ఇదేమో దీనికన్నా ఎక్కువ తీసుకోవాలి. ఒమేగా హెచ్ అంటే 100 రేడియన్ పర్ సెకండ్స్. సో ఇప్పుడు మనం కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేయాలి. దీంట్లో ఇక్కడ టర్మ్, కార్నర్ ఫ్రీక్వెన్సీ, స్లోప్ 4 డబ్బాలు కొట్టుకొని టర్మ్, కార్నర్ ఫ్రీక్వెన్సీ, స్లోప్, చేంజ్ ఇన్ స్లోప్. ఇప్పుడు మనకి క్వశ్చన్ అనేవి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్ని తీసుకొని చేయాలి. ఇప్పుడు మనం ఇది తీసుకుందాం, ఇక్కడ ఇది తీసుకుందాం j ఒమేగా స్క్వేర్. ఇక్కడ మనకి కార్నర్ ఫ్రీక్వెన్సీ అనేది రాదు, ఇక్కడ మనకి ఇది స్క్వేర్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ న్యూమరేటర్లో ఉంది, సో +40. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ ఏంటిది 1/1 + 0.2 1/1 + j 0.2 ఒమేగా. ఇప్పుడు మనకి ఒమేగా c1 ఎంత, మనకి 5 రేడియన్స్ వచ్చింది కదా. సో ఇక్కడ మనకి ఇది డినామినేటర్లో ఉంది, సో ఇక్కడ ఇది -20 వస్తుంది. ఇప్పుడు చేంజ్ ఇన్ ద స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఈ 40 ఉందా, ఈ 40 ఫస్ట్ పెట్టుకోండి. మళ్ళీ ఈ -20 ఉందా, ఈ -20ని ఇక్కడ పెట్టుకోండి. దీన్ని 40 - 20 20. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ 1/j 0.02 ఒమేగా. ఇప్పుడు మనకి ఒమేగా c2 ఎంత 50 కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా డినామినేటర్లో ఉంది, సో ఇది -20. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ 20 ఉందా, ఈ 20 ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఈ 20 ఉందా, ఈ 20 ఇక్కడ. సో 0. అండ్ దిస్ ఈజ్ అవర్ టేబుల్. ఇప్పుడు మనకి ఒమేగా 1 తీసుకున్నాం, ఒమేగా ఎల్, ఒమేగా హెచ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం గెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి. గెయిన్ ఎక్కడెక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, ఒమేగా ఎల్, ఒమేగా హెచ్, ఒమేగా c1, ఒమేగా c2 ఫైండ్ అవుట్ చేసుకోవాలి. గెయిన్ అనేది ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 1. ఇప్పుడు మనకి a ఈజ్ ఈక్వల్ టు 20 log ఒమేగా స్క్వేర్, ఇది j ఒమేగా స్క్వేర్. మనకి 20 log ఒమేగా ఎంత 0.5. సో దీన్ని క్యాల్స్లో కొట్టుకుంటే -12 dB వస్తుంది.
నెక్స్ట్ ఎటు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా C1 సేమ్ ఫార్ములా అండి ఈ రెండింటికి ఒమేగా లాగ్ 20 లాగ్ సారీ ఒమేగా C1 ఎంత మనకి 5 రేడియన్స్ ఎంత వస్తుంది 28 dB వస్తుంది. ఇప్పుడు మనకి ఇవి లోయెస్ట్ ఫ్రీక్వెన్సీస్ కాబట్టి వీటికి ఫార్ములా. ఇప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీస్ ఒమేగా C2 ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా C2 దగ్గర మనకి ఫార్ములా ఏంటిదంటే A ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఫ్రమ్ ఒమేగా C1 టు ఒమేగా C2 ఇంటూ లాగ్ ఒమేగా C2 బై ఒమేగా C1 అండ్ దిస్ ఇస్ అవర్ ఫార్ములా ప్లస్ A మనకి స్లోప్ ఫ్రమ్ ఒమేగా C1 నుంచి ఒమేగా C2 ఒమేగా C1 నుంచి ఒమేగా C2 స్లోప్ ఎంత మనకి చూడండి ఇక్కడ ఇక్కడ ఇది ఒమేగా C1 ఒమేగా C2 ఇక్కడ చేంజ్ ఇన్ స్లోప్ అంటే 20 ఇంటూ లాగ్ ఒమేగా C2 ఎంత మనకి 50 ఒమేగా C1 ఎంత 5 ప్లస్ మనకి గెయిన్ 28 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 48 dB వస్తుందండి. మీకు అంతగా డౌట్ ఉంటే క్యాష్లో మీరే కొట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఒమేగా C2 అయిపోయింది కదా. ఇప్పుడు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా హెచ్ దగ్గర సేమ్ ఫార్ములా ఉంటుంది కానీ వాల్యూస్ అనేది ఇటు అటు అవుతుంది. దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 40 dB అనేది వస్తుంది. అంటే A ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఫ్రమ్ ఒమేగా C2 టు ఒమేగా హెచ్ ఇంటూ లాగ్ ఒమేగా హెచ్ బై ఒమేగా C2 అండ్ ప్లస్ A. సో మనకి ఇప్పుడు ఫేజ్ ప్లాట్ మ్యాగ్నెటిక్ ప్లాట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఫేజ్ ప్లాట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మనకి ఇది క్వశ్చన్ నుంచి మనం ఇది డిరైవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒమేగా ఫ్యాక్టర్ tan ఇన్వర్స్ 0.2 tan ఇన్వర్స్ 0.02 ఇక్కడ పై నెక్స్ట్ ఇక్కడ ఒమేగా ఇక్కడ tan ఇన్వర్స్ 0.2 ఒమేగా ఇక్కడ tan ఇన్వర్స్ 0.02 ఒమేగా ఇక్కడ పై తీసుకోవాలి. ఇక్కడ ప్లాట్ ఇప్పుడు మనం నార్మల్గా ర్యాండమ్ వాల్యూస్ అనేది మనది లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ 0.5 నుంచి తీసుకోవాలి. 1 5 10 50 హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 100 ఇక్కడ వరకు చాలు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇందులో ఇక్కడ ఒమేగా వాల్యూ ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే 5.7 ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.6 సో మనకి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 174 వస్తుంది. సో సేమ్ యాజ్ యూజువల్గా చేసుకోవాలి. సో మనకి ఫేస్ ప్లాట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? కేని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. క్యాల్కులేషన్ ఆఫ్ కే. ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇప్పుడు మనకి గెయిన్ క్లాస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది 5 రేడియన్స్ పర్ సెకండ్స్. అంటే ఇప్పుడు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 5 దగ్గర మనకి గెయిన్ వచ్చేసి మనకి 28 dB అనేది వచ్చింది కదా. సో ఈ 28 dB అనేది మనకి షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ టు డౌన్ వర్స్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి మనం -20 అని తీసుకోవాలి. సో 20 log k ఈజ్ ఈక్వల్ టు -28 dB. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని log k ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటు పోతే ఏమొస్తుంది -28/20. దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి ఇప్పుడు. సో k ఈజ్ ఈక్వల్ టు 10 -28/20. ఇప్పుడు దీన్ని క్యాల్స్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 0.0398 వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ది కే వాల్యూ. ఇప్పుడు ఏం చేయాలంటే మ్యాగ్నిట్యూడ్ ఉన్న ఫేస్ ప్లాట్ అనేది సెమీలాగ్ గ్రాఫ్లో డ్రా చేసుకోవాలి. యూ షుడ్ డిమాండ్ ఫర్ ది గ్రాఫ్. డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఇస్తారు. ఎట్లాగో తెలుసు కదా మన ఎగ్జామ్స్ గురించి, సెమిస్టర్ గురించి. ఇప్పుడు ట్రిపుల్ ఈ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, సెమ్ ఎగ్జామ్ ఉంది కదా 30కి. సో ఇప్పుడు మనం బోర్డు ప్లాట్ డ్రా చేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ ప్లాట్లో -12 dB వచ్చింది ఒమేగా 1 దగ్గర, ఒమేగా L దగ్గర. ఇక్కడ 0.5 దగ్గర 12 dB వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి 0.5 వాల్యూస్, ఈ 0.5 వాల్యూస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది 0.5, ఇక్కడ నుంచి ఇక్కడ మనకి 0.5 అనేది వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఇది
0.5 కదా, అంటే ఇక్కడ 0.1 0.2 ఇట్లా సో అని వస్తాయి. ఇక్కడ 0.5 దగ్గర ఇక్కడ మనకి -12 అనేది వస్తుంది. సో ఇక్కడ ఒక ప్లాట్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్లాట్ 28 dB వచ్చింది. ఇక్కడ 5 దగ్గర 28 dB వచ్చింది. సో మనం ఇప్పుడు ఇది 5 వాల్యూ, మనకి ఇక్కడ 5 వస్తుంది. ఇక్కడ 5 దగ్గర మనకి 28 dB వచ్చింది కదా. సో ఇక్కడ మనకి 28 dB అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎక్కడ వచ్చింది, ωc2 48 dB వచ్చింది. 50 దగ్గర 48 వచ్చింది. సో ఇక్కడ 50, ఈ 50 దగ్గర మనకి 48 అనేది ఇక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ 48 dB ఎక్కడ వచ్చింది, సారీ ఇక్కడ మనం 100, ఇది ωh వాల్యూ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది 100 అవుతుంది. సో ఇది ఇప్పుడు దీన్ని జాయింట్ చేసుకోవాలి. ఇది ABCD, ఇది మ్యాగ్నెటిక్ ప్లాట్. సో ఇప్పుడు మనకి ఫేస్ ప్లాట్ అనేది మనం ఇటు సైడ్ తీసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్లో ఇక్కడ 174 వచ్చింది. 174 ఇక్కడ 0.5 దగ్గర 174, ఇదే కదా మనం 0.5, ఈ 0.5 దగ్గర 174, ఇక్కడ ఒక ప్లాట్. సో మళ్ళీ నెక్స్ట్ ప్లాట్ ఎక్కడ వచ్చింది, 168 1 దగ్గర 1 అంటే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ వస్తుంది. సో 168 ఇక్కడ ర్యాండమ్గా పెడుతున్నా, ఇక్కడ ఒక ప్లాట్. అండ్ నెక్స్ట్ 130 ఇక్కడ 5 దగ్గర, ఇది కదా మన 5, 130 ఇక్కడ వస్తుంది. దిస్ ఈస్ అవర్ ఫేస్ ప్లాట్. సెమీ లాగ్ గ్రాఫ్లో దింపితే బాగానే వస్తుంది. అడ్జస్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.